హాయ్ అండి. రేపే డిసెంబర్ 31. ఈ సంవత్సరంలో ఆఖరి రోజు. మరుసటి రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు అంటే డిసెంబర్ 31వ తేదీన రాత్రి సమయంలో అందరూ రకరకాలుగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. బిర్యానీలు తింటూ ఉంటారు, కేకులు కట్ చేస్తూ ఉంటారు. బిర్యానీలు, కేకులు పంచుకొని తింటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 31న రాత్రికి మీరు కేకు తినకపోయినా ఇది ఒకటి తింటే చాలు, రాబోయే సంవత్సరంలో విపరీతంగా ధన ఆకర్షణ కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు అనేవి రావు, సమస్యలు అనేవి రావు, ధనానికి లోటు అనేది ఉండదు. ఒకవేళ వచ్చిన ఆ కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే శక్తి పొందుతారు. అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే అంతటి శక్తి ఈ పండుగ ఉంది. ఈ పండుగ కరెక్ట్గా డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు తింటే వచ్చే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ధన సంపాదన పెరిగే యోగాలు వస్తాయి. కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది. ధనానికి, ధాన్యాన్ని లోటు ఉండదు, ఐశ్వర్యం వస్తుంది. మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని చూడగలుగుతారు. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన పెరుగుతుంది. మరి ఇంతకీ డిసెంబర్ 31 నైట్ ఏ పండును తినాలి, తిని ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయం ఏమిటి అంటే డిసెంబర్ 31 నైట్ బయట తిరగకూడదు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక డిసెంబర్ 31 నైటున బయట తిరుగుతారు. కానీ అలా తిరగవద్దు. ఇంట్లో ఉండండి. 31 నైట్ను మీరు మీ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి, లేదా సెలబ్రేట్ చేసుకోకపోయినా చక్కగా పడుకోండి. ఇది మన తెలుగు పండుగ కాదు కనుక సెలబ్రేషన్ చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఈ రాత్రి అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగవద్దు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా దరిద్రం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డిసెంబర్ 31 నైట్న బయట రోడ్డు మీద తిరగవద్దు. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవచ్చు. అలా వేసుకొని రంగులు అద్దడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని రంగులమయంగా మారుస్తుంది. డిసెంబర్ 31 నైట్న 12 గంటలకు పాత సంవత్సరం ముగుస్తుంది, కొత్త సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఈ సంవత్సరంలో అందరూ కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పండును తింటే చాలు, కొత్త సంవత్సరంలో మీకు విపరీతంగా ధనలాభం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ పండు ఏమిటి అంటే జామ పండు. అవును, డిసెంబర్ 31 రాత్రి జామ పండును తింటే రాబోయే కొత్త సంవత్సరంలో తిరుగనేది ఉండదు. నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు విపరీతంగా ధన యోగం కలుగుతుంది. కనుక అందరూ కూడా డిసెంబర్ 31 నైట్ రాత్రి జామకాయను తినండి. డిసెంబర్ 31 సాయంత్రం సమయంలో మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని జామ పండ్లను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టి వదిలివేయండి. అంటే మీ ఇంటి ముందు మీ ఇంట్లో 3 ఉంటే 3 జామకాయలు, 4 ఉంటే 4 జామకాయలు, 5 ఉంటే 5 జామకాయలు తెచ్చి పూజ గదిలో పెట్టి అలా ఉంచండి. మళ్ళీ రాత్రి 12 అవుతుంది కదా, అప్పుడు ఆ జామ పండును తీసి ఇంట్లో వారందరూ కూడా జామ పండును తినేయండి. తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. అలా చెప్పిన వలన కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ వద్ద ఉంటుంది. మీకు బాగా ధనం సంపాదించుకోగలుగుతారు. ఇలా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి ఆ తర్వాత జామకాయను తినండి. ఒకవేళ మీకు 31 నైట్ కేకు తినే అలవాటు ఉంటే ఆ జామకాయ తిన్న తర్వాత కేకు తినండి. కేకు తినే అలవాటు లేకపోతే మరీ మంచిది. కేకు తినే అలవాటు ఉన్నవారు ఏం పర్వాలేదు, ముందు జామకాయను తిని ఆ తర్వాత కేకును తినండి.
కానీ కేకుని తిని ఆ తర్వాత జామ పండును తినవద్దు. తిన్నా ఎక్కువ ఫలితం రాదు. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ డిసెంబర్ 31 నైట్ అందరూ జామకాయను తినండి. కొత్త సంవత్సరంలో మీకు బాగా లక్ అనగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ దిన వారాలు నక్షత్రం కలిసి వచ్చిన సమయంలో జామకాయను తింటే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని, విపరీతంగా ధన ఆకర్షణ కలుగుతుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈరోజు జామ పండును తినడం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చేసే పనుల్లో విజయాలు పొందుతారు. విద్యార్థులకి ఈ విధంగా జామ పండును తింటే రాబోయే సంవత్సరంలో బుద్ధి వికసించి విద్యలో ముందడుగుంటారు. అంతేకాదు ఎవరైనా సరే ఇలా జామ పండును తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది. కష్టాలు, దరిద్రాలు, సమస్యలు ఏమీ రాకుండా దరి చేరవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31 నైట్న ఈ పండును తినండి. కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి. డిసెంబర్ 31 నైట్ రాత్రి 12 గంటలకు మీ పూజ గదిలో ఏ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుందో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. మీ పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. మీ పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకుందాం. ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో ప్రతి సంవత్సరం వారి జీవితంలో ఎదుగుదలలో మార్పులు చూడలేకపోతున్నాను అలాంటి వారు కూడా ఈ డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితం మార్పులను చూస్తారు. మరి మీ జీవితంలో ఎదుగుదలను చూడాలి అంటే డిసెంబర్ 31 నైట్ మీ పూజ గదిలో ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ రోజున రాత్రి 12 గంటలకు ఇల్లంతా కూడా చీపిరితో తుడిచి కొంచెం పసుపు, పిడికెడు గల్లులుప్పు తీసుకొని ఇల్లంతా చల్లి ఆ ఇంటిని ఈ క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పును ఇంటిలో ఉన్న ప్రతి మూలల చల్లి శుభ్రం చేసి ఇంట్లో ఉండే నరాత్మక శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఉప్పుకు శక్తిని గ్రహించే శక్తి ఉంది కాబట్టి డిసెంబర్ 31న ఇంట్లో పసుపు, ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది. వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగే డిసెంబర్ 31 రాత్రి ఈ పని చేసిన తర్వాత పూజ గదిలో ప్రమిదలో 3 వత్తులు విడివిడిగా వేయాలి. ఎటువంటి వత్తులు వేసినా పర్వాలేదు, కానీ ఆవు నెయ్యి వేసి ప్రమిదలో మాత్రం 3 వత్తులు విడివిడిగా వేయాలి. అందులో ఒక వత్తి దైవానికి, మరొక వత్తి కుటుంబ పేరున, 3వ వత్తి వ్యక్తి ప్రకృతి పేరున ఇలా 3 వత్తులు వేసి వెలిగించిన తరువాత దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత ఇంట్లో లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టండి. లక్ష్మీదేవి పటానికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. దీపాన్ని వెలిగించండి. ప్రమిదలు వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. వెండి ప్రమిద లేని వారు మామూలు ప్రమిదల్లో దీపం పెట్టుకోవచ్చు. అలాగే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి కమల పువ్వుతో అలంకరణ చేయండి. లక్ష్మీదేవి కమలం పువ్వులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ డిసెంబర్ 31న రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కమల పూలతో అలంకరణ చేసి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.